తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. స్వతంత్ర విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే సిట్లో 5 సభ్యులుంటారు. దర్యాప్తు తర్వాత దోషులపై కఠిన చర్యలుంటాయని ధర్మాసనం ప్రకటించింది. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు సెట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సెట్ దర్యాప్తు సరిపోదని కేంద్రం తరఫున అధికారిని నియమించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు నిజమైతే అవి ఆమోదించదగినవి కావని, ఇవి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశమని వాదించారు. దీనిపై రాజకీయం సరికాదని తుషార్ మెహతా సూచించారు. లడ్డూ కల్తీ జరిగితే చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉంటే మంచిదని తుషార్ మెహతాతో ఏకీభవించారు. రాజకీయంగా లడ్డూ విషయంలో వ్యాఖ్యలు చేయొద్దని జస్టిస్ గవాయ్ సూచించారు. పిటిషనర్లతో పాటు టీటీడీ కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోనికి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం 5 సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి మరొకరిని ఏ బృందంలో సభ్యులుగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. విచారణకు ఎలాంటి గడువును ప్రకటించలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న లడ్డూ ప్రసాదాల వ్యవహారంలో రాజకీయాలు చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. जो एसआईटी पहले की एसआईटी है वो भी क्रेडिबल हैं, उनके क्रेडेंशियल पे कोई डाउट नहीं है। बट बाकी जो है वाईएसआरपी की तरफ से जो ऑब्जेक्शन था, इस वजह से एक इंडिपेंडेंट बॉडी जो है कोर्ट द्वारा बनाई गई है, जिसमें जो है 2 फ्रॉम सीबीआई, 2 फ्रॉम स्टेट बॉडी और 1 इज फ्रॉम फूड सेफ्टी अथॉरिटी। सो ये करके जो है आज इस पिटीशन को डिस्पोज ऑफ कर दिया गया है। సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు సీఎం చంద్రబాబు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ప్రకటించారు. అటు దేవుడు భక్తి అంటే చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. సెట్ లేదు, బిట్ లేదు, వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత టీటీడీ బోర్డుల హయాంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, తిరుమలలో అపవిత్ర చర్యలు చేపట్టారని, అలాంటి వారిపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్వతంత్ర సెట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు.